నిఖిల్ వాళ్ళ ఇంటికి నేను ఆధార్ కార్డ్ అడ్రస్ చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ ఏమో అంటున్నారు అనమాట, నేను ఆల్రెడీ మా అన్న కూతురికి సంబంధం చూసా, ఇప్పుడు నువ్వు వచ్చి పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. ఇదేంటంటే ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి అని అంటే, ఇలాంటి ఫొటోస్ నేను చాలా తీసుకొస్తాను అంటున్నారు వాళ్ళ అమ్మగారు. ఓకే. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంటి దగ్గర కూడా అందరికీ నేను కార్ డ్రైవ్ చేస్తా అని చెప్పుకున్నాడంట. ఇంకా వాళ్ళు రెంట్ ఎంత అని మా డీటెయిల్స్ అడిగిన తర్వాత ఇలా 48,000 అంటే, కార్ నడుపుకునేవాడు 48,000 ఎలా కడతాడమ్మా, ఇదేదో వీళ్ళు కలిసి అంత మోసం చేశారు నిన్ను, నువ్వు వెళ్ళిగా నువ్వేం చేస్తావో నువ్వు చేసేయి అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఓకే. సో ఇంటి చుట్టుపక్కల అందరికి కూడా ఆయన కార్ డ్రైవర్ అనే తెలుసు, రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే మీరు చెప్తారంటే ఇవేం డీటెయిల్స్ తెలియదు? ఏం తెలీదు, కార్ డ్రైవర్ అని తెలుసు. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ స్కూల్ బస్ డ్రైవ్ చేస్తారని తెలిసింది. బ్యాంక్ మేనేజర్ కదా? కాదు సార్. ఓకే. ఇంకా మిగిలిన డీటెయిల్స్ అంటే వాళ్ళ చెల్లి గురించో వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ అన్న గురించో ఆ డీటెయిల్స్ అయినా కరెక్ట్గానే ఉన్నాయా? వాళ్ళ అక్క నేపాల్లోనే ఉంటారు. మొన్న రీసెంట్గా కూడా వాళ్ళ అక్క వచ్చినప్పుడు కూడా నేను మా అక్కకు చెప్పాను, ఇల్లు కట్టించుకున్నాక ఇంటికి తీసుకొచ్చే అంది మా అక్క అని కూడా చెప్పాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే, నేను ఆల్రెడీ మా అన్న కూతుర్ని సంబంధం చూశాను, నువ్వు ఇప్పుడు వచ్చి ఫోటోలు తీసుకొని వచ్చి చూపిస్తే నేను నమ్మాలా అని అంటున్నారు వాళ్ళ మమ్మీ. ఓకే. ఇంక ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ వీళ్ళ డాడీ ఇతను కలిసే ప్లాన్తోనే ఏదో చేశారు, వీళ్ళ డాడీ సజెస్ట్ తీసుకొని తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నాను. ఓకే. సో ఇంకేమైనా ఇంకా వాల్యుబుల్స్ ఉన్నాయా అంటే ఆయన తీసుకొచ్చిన డబ్బులో లేకపోతే బంగారమో లేకపోతే ఇంకేనా? లేదు సార్, ఇప్పుడు తనకి అంత అమౌంట్ వచ్చినా కానీ ఇంట్లో అసలు 1 రూపీ కూడా ఉంచాడు సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నా తన దగ్గర అడిగి తీసుకునే వెళ్తాను, అది కూడా తను ఆన్లైన్ చేస్తాడనమాట. ఇంట్లో కూడా క్యాష్ ఉండదు, 1 రూపీ కూడా ఇంట్లో క్యాష్ ఉండదు. ఓకే. ఇంకొకటి నాకు కూడా ఇంతవరకు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు సార్. నాకు మీరు జాబ్ చేసేవారు అన్నారు, బ్యాంక్ అకౌంట్ లేకపోవడం ఏంటమ్మా? అకౌంట్ అంటే అది నాది వేరే అకౌంట్ ఉంది, కానీ ఇంకా ఇతను పరిచయం అయిన తర్వాత అయితే ఇంకా అది నేను అకౌంట్ యూజ్ చేయట్లేను, ఇంకా అది పోయిందేమో అనుకొని ఇంకా నేను అకౌంట్ ఏం తీసుకోలేదు సార్.